అందరికీ శనార్థులు. ఈనాడు మా బంగారం రేట్లు మస్తు పెరిగిపోయినాయి. లచ్చన్నర దాటిపోయింది బంగారం. ఏమన్నా గింతంత మాసమంతా కొనుక్కుందామని పోతే గిట్లా 15,000 అంటున్నారు. రామచంద్ర బంగారం అంతకు పంచలోహాలు కట్టు బంగారం ఇసొంటి 1 గ్రామ్ గోల్డ్ బాగా ఫేమస్ అయింది కదా. దావతులు వస్తున్నాయి. మరి పొరలకి ఏమైనా కావాలి కదా, దండలు గిండలు ఉంగరాలు వింగరాలు కొందామంటని వచ్చిన బంగారం లెక్కనే ఉంటుందా అంట. పంచలోహం అంటే ధర తక్కువ ఉంటుంది కదా. గ్రామ్ బంగారం కొనే పైసలల్లా 4-5 జతలు 5-6 జతలు మస్తు నగలు వస్తాయి, కొనుక్కోవచ్చు అంటని వచ్చిన. చిన్న పబ్బులుకులు బాగానే మందున్నారు నా సొంటోళ్ళు. నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా. ఏమేమి నగలు ఉన్నాయన్న మా పిల్లలకు పెళ్లిళ్ళు ఉన్నాయి ఇప్పుడు, దావతులు పెళ్లిళ్ళకి మనకి మొత్తం తాలిబొట్టు నుంచి సూత్రాల నుంచి కాలి మెట్టెలు పట్టీలు గాజులు హారాలు బంగారంలో ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయి. 90% పంచలోహాలు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అమ్మా. ఓ అమ్మ, ఎన్ని రోజులైంది అన్న దుకాణం పెట్టి? నేను దుకాణం పెట్టి 1.5 సంవత్సరం అయిందమ్మా. ఏడాదిన్నర నుండి ఉన్నదంట దుకాణం. అన్న ఇప్పుడైతే మస్తు బంగారం రేటు పెరిగింది కదా. బంగారం రేటు పెరగక ముందు ఎట్లుంటుండే గిరాకీ, ఇప్పుడు ఎట్లున్నది? బంగారం పెరగక ముందు రేట్ కొంచెం హడావుడైతే తక్కువనే ఉండే. ఇప్పుడు బంగారం పెరిగిన తర్వాత మనకి మంచిగా ఇంకా బాగా పెరిగిందమ్మా. ఇప్పుడు ఎడికెన్స్ తెప్పిస్తున్నాం మొత్తం పంచలోహాలు ఇవన్నీ వేరే చోటు నుంచి వస్తాయమ్మా. మనకి ఒక్కొక్కటి మన ముంబై ఉన్నాయి, కలకత్తాలు ఉన్నాయి, ఇక చాలా చోటు నుంచి వస్తూ ఉంటాయి మనకి. పంచలోహాలల్లా పెట్టుకుంటే ఇట్లా నల్లగా ఉడు అవన్నీ ఏమి ఉండదా అన్న? నల్లగా అంటే అమ్మా 90% ఏం కావు, అంటే ఒంటి తీరు బట్టి ఉంటుంది అమ్మా. అందరికి ఏం కావు, 99% అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా నల్లగా అనిపిస్తే కానీ చింతపండు కానీ లేదా విమ్ లిక్విడ్ కానీ పెట్టుకొని తోముకుంటే సరిపోతుంది, మళ్ళీ కొత్తగా అయిపోతుంది. అంతే, బాసనలు తోమినట్టు దీంతో అంతా అయిపోయి మళ్ళీ తెల్లగైపోతుంది అంతే. మా పూరలకు గాజులు కావాలి, గొలుసులు కావాలి, పెన్లు ఉన్నది, నెక్లెస్లు కావాలి. ఇవి కాకుండా కాళ్ళ పట గొలుసులు ఉంగరాలు ఏమన్నా ఉంటే చూపెట్టు. ఫస్ట్ మీకు ముందు తాలిబొట్టు చూపించనా, తాలి చైన్లు చూపించమంటారు? చైన్లు మామూలు చైన్లు, పిల్లలకు చైన్లు చూపి. ఇవన్నీ పంచలోహాల చైన్లు, అన్ని పంచలోహాల. బంగారం చైన్లు కాదు, బంగారం కాదమ్మా. బంగారం దుకాణాలల్లో ఇప్పుడు ఇట్లా పెడతారు కదా మొత్తము, అగో అట్లనే పెట్టేసిండ్రు. ఇవన్నీ కూడా మనకి తాలిగే బొట్ల కింద వాడుకోవచ్చు, ప్లస్ మామూలుగా మనం వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకోటి ఇవి మెయిన్ ఏంటంటే ఇప్పుడు బంగారం పెరిగింది, కొద్ది మధ్య తరగతి ఉన్న వాళ్ళకి బంగారం కొనడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఇట్లాంటివి తీసుకొని అయినా కొద్దిగా సాటిస్ఫాక్షన్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇప్పుడు బయటికి పోయినా కానీ సేఫ్టీ లేకుండా ఉన్నది. వాకింగ్ పోయేటోళ్ళు కానీ లేకపోతే ఊర్లోకి పోయేటోళ్ళకి కానీ సేఫ్టీ లేకుండా ఉన్నది. ఇవి వేసుకోకుంటే ఏంటంటే మొత్తం సేఫ్టీ మనకి. ఇది ముందు ఆఖరికి తాలిబొట్టుతో సహా పుస్తలతో సహా ఉన్నాయి. అంటే మామూలుగా వెనకటికి ఎక్కడికన్నా పోతున్నామంటే పిత్తలు గోల్సులు వేసుకొని ఇట్లా వెళ్ళిపోదురు. ఇప్పుడు ఇంకా కూడా భయమే అవుతున్నది, ఎందుకంటే పొద్దుగల నడుస్తున్నారు పాపం, పెద్ద మనుషులు నడుస్తున్నారు. ఈ చైన్ స్నాచింగ్లు చాలా జోరుగా అవుతున్నాయి కదా. అసలు వాళ్ళు అందరు అసలు వచ్చి కొంటున్నారా? మరి మీ చాలా మంది ఉన్నారమ్మా, పెద్ద వయసు ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది, రోజు కనీసం ఒక 50 మంది వచ్చి కొనుక్కోపోతారు. మీకు ఒక ముచ్చట చెప్పాలనా? ఇగో నా మెడల పుస్తల తాడు ఉన్నదా, నా పుస్తల తాడు డిజైనే ఉన్నది. ఈడ కూడా ఎంత ఉన్నదా అన్నిది? ఎంత ఉంటుంది? ఉంటుందమ్మా 3,000 అట్లా పడతాయమ్మా, డిస్కౌంట్. కానీ ఏకదమ్ ఇప్పుడు నా పుస్తల తాడు బంగారం దానికి దీనికి పక్కకు పెడితే చూడండి, మీ దగ్గర ఇదే బాగుంది. నా దానికి బంగారం కానీ ఇదే బాగున్నది. గ్యారెంటీ కూడా ఇస్తున్నాం, 2 సంవత్సరాల గ్యారెంటీ కూడా ఇస్తున్నాం. కలర్ చూడండి, ఏడున్నది నా గొలుసే పత్తలా అనిపిస్తున్నది, ఇంకా మందవస్తున్నది. ఏమన్నా ఉన్నదా? మంచిగా ఉన్నది. అంటే
అనేది బరువును బట్టి ఇస్తున్నారా? లేదమ్మా, మనకి క్వాలిటీ బట్టి ఉంటుందమ్మా. దీంట్లో ఏంటంటే మనకి 2000 నుంచి కూడా మొదలవుతూ ఉంటాయి. మనకి ఎంత క్వాలిటీ కావాలని చెప్పనేసి ముందు క్వాలిటీ కావాలి మెయిన్. ₹1 ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీ మనం అమ్ముతాం అనమాట. దానికోసం అని చెప్పనేసి ఇట్లా పెడతా, క్వాలిటీలోనే పెడతాం మొత్తం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళు తిట్టుకోకూడదు మనల్ని. తక్కువ అదే తిట్టుకోకూడదు. గ్యారెంటీ అన్న దేనికి గ్యారెంటీ? ఈ కలర్కి 2 సంవత్సరాలు గ్యారెంటీ లెక్క ప్రకారం మొత్తం ఉంటాయి. ఈ పంచలోహం అనేది ఎప్పటికైనా ఉండిపోతాయి. కానీ మేము ఇచ్చే గ్యారెంటీ మాత్రం 2 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాం. కలర్కి పంచలోహం కలర్ పోకుండా 2 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తున్నారంట వీళ్ళు. ఇవన్నీ పుస్తలతాడు డిజైన్లు ఇక మళ్ళీ మొగోళ్ళకి కూడా పెద్దలు కూడా అంటారు కదా. ఇగో ఇది చాంతాడు డిజైన్. ఇగో ఇలా బల్బు డిజైన్ అంటారు చూడండి. ఇగో బల్బు డిజైన్ ఉన్నది ఇలా. ఇగో ఇది కూడా బల్బు డిజైన్. మొత్తం దీంట్లో 54 రకాలు ఉంటాయి. మొత్తం చైన్లలోనే 54 రకాలు ఉన్నాయట. ఇగో బల్బు డిజైన్ అంటారు కదా. చిన్నగున్నప్పుడు పోర్లకి ఇగో ఇస్తుంటే చేపిస్తుంటే గట్టిగా ఉంటాయి అని. ఇది ఒకటి గట్టిగా ఉండేది ఇక. ఇగో ఇసుంటి డిజైన్ ఒకటి గట్టిగా ఉంటుందా అని అదే చేపిస్తాము మన అక్క చెల్లెలకి, చెల్లెలకి వాటికి ఇవి. ఇప్పుడు మన మరి పెద్దనాన్నలకి అందరికి కావాలి కానీ పూర్వలకి అందరికి కూడా దానికోసం మొగోళ్ళకి కూడా ఇది. ఓ మగపిల్లల చైన్లు కూడా పెట్టిండ్రు. మగపిల్లల చైన్లు కూడా పెట్టిండ్రు ఇలా. అరే ఏమన్నా దొడ్డు చైన్లు పెట్టిండ్రు ఆ పూర్లకి. అరే ఇగో ఇది చంద్రముఖి డిజైన్ అంటారు కదా. ఇది చంద్రముఖి డిజైన్ అనేది నల్లగా ఉన్నది కదా అన్న. మరి మనకి అంటే పక్క పెట్టేసి ఉంచుతాం కదా మనము. మనం ఒంటి మీద ఉన్నప్పుడు దాని స్కిన్ మీద పడినప్పుడు దాన్ని మెరిపోస్తూ ఉంటుంది. పక్క పెట్టేసి తొంగుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది మనకి. అది ఇది తొంగుకొని వేసేసుకుంటే మళ్ళీ మెరుస్తుంది అంటే. ఇక ఈ డిజైన్ మంచిగా అనిపించింది చూడండి. హాట్లు పెట్టిండ్రు ముద్దుగా. ఇది వచ్చేసి 3500 ఉన్నది. మంచిగా ఉన్నది చూడండి. ఇవేమో పెద్ద 24 ఇంచులు అంటే ఇక్కడ దాకా వస్తాయి. ఇక కాలేజ్ పోరలు అయితే ఎక్కేసుకుంటారు. సన్నగా ఉండాలి పొరలు. మా పొరలు సన్నగా సోకు అన్నారు. ఇవి చిన్నవి నెక్కు వచ్చాయి అనమాట. ఇవి నెక్ చైన్స్. ఇది మగపిల్లలకి మగపిల్లలు వేసుకుంటారు. ఇక ఇప్పుడు ఏమో ఆడపిల్లలు వేసుకుంటారు. ఈ సన్నై ఉన్నాయి కదా, ఈ సన్న ఆడపిల్లలు వేసుకుంటారు. ఇంకా ఏంటంటే ఇవి ఎవరైనా వేసుకోవచ్చు. మగపిల్లలు వేసుకోవచ్చు, ఆడపిల్లలు వేసుకోవచ్చు. మన డిజైన్ బట్టి మనకి ఇష్టం బట్టి ఉంటుంది మనకి. ఇందులో 54 రకాల డిజైన్లు ఉన్నాయి చైన్లలో. పంచలోహంలోనే 54 రకాల డిజైన్ల చైన్లు ఉన్నాయట. ఇవి ఆడపిల్లలకు ఉన్నాయి, మగపిల్లలకు ఉన్నాయి. అకయేలేన్లు ఎవరైతే పొద్దుగాలు లేచి వాకింగ్లు ఊర్లలోకి పోతుంటారో మెడల మరి బంగారం వేసుకొని పోతే 1 తులం బంగారం పోతే 1,50,000 ఓం నమః శివాయ అయినట్టే. కాబట్టి అంటే వేసుకోమని నేను చెప్తలేను కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఇది ముచ్చట. ఎందుకంటే ఈ నడుమకాలంలో మొత్తం వాకింగ్ పోయి అకేలన్లో అందరికీ కూడా చైన్ స్నాచింగ్లో భయం ఉంటుంది. ఊకే మొత్తం కొంగంత ఇట్లా కప్పుకొని తిరుగుతుంటారు కదా. అసలు వాళ్ళు గమని ఇది వేసుకొని పోయినరు అనుకోండి, పోతే 2000 3000 పోనీ అనుకోవచ్చు కానీ టెన్షన్ ఉండదు అన్న. ఇప్పుడు ఇవి మొదలు ఇంత రేట్ లేకుండే, ఇంత రేట్ లేవు ముందు, ఇంత లేకుండే రేట్లు. ఇప్పుడు ఒక్కొక్క గోల్స్ తీసుకోవాలంటే 3000 కాడికి పోయింది. ఎందుకన్నా ఇంతకన్నా రేట్లు పెరిగిపోయి. ఇప్పుడు బంగారంలో ఇప్పుడు దీంట్లో ఏం కలుస్తాయంటే వెండి, రాగి, ఇత్తడి, కంచు, బంగారం కలుస్తాయి. ఒక ఐటమ్ పెరిగిందంటే ఆటోమేటిక్ అన్ని రా మెటీరియల్ మొత్తం రేట్ అంతా పెరగాల్సిందే. ఇంకోటి ఏంది, డిమాండ్ పెరగగానే సప్లై చేసే వాళ్ళు రేట్ పెంచేస్తారు. అదొకటి కారణము. రా మెటీరియల్ ఒకటి కారణం. ఆ రా మెటీరియల్ రేట్ పెంచేస్తారు కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా పెరుగుతుంది రేటు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏదైనా వెండి బంగారం ఏంటంటే 100 కిలోల దాంట్లో 1 గ్రామ్ కూడా కలుపుతారు. లేదు నామకే వస్తుంటాం కదా, వెండి బంగారం అనేది గ్రామ్ కలుపుతారు అంతే. 100 కిలోల దాంట్లో 1 గ్రామ్ కలుస్తుంది. మరి బంగారం తులం బంగారం 1 గ్రామ్ బంగారం పోతే గ్రామే పోతేనే మరి 15,000 దాటుతుంది. అట్లా దానికోసం అని చెప్పేసి ఇది మరి ఇంత రేట్ తక్కువ ఉంటుందా అని చెప్పంటే మనకు 100 కిలోల దాంట్లో కొద్ది పిసరంత కలుపుతారు దాంట్లో. ఇగో ఈ అన్న కమ్మలు చూపించే ముందు గిడ ఒక అక్క ఉన్నది. ఆ అక్కతోటి మాట్లాడతా. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఏం కొనుకొచ్చినాం అక్క? గాజులు తాళ్ళు చూద్దాం, గోల్డ్ తో భయం వేస్తుంది కదా అని. అక్క ఎన్ని రోజులైంది బంగారం కొనక? నువ్వు 1 year అవుతుంది. 1 year ముందు దాకా కొన్నారు పాప. అప్పుడు 60,000 ఉండేది, ఇప్పుడు డబుల్ అయిపోయింది కదా. ఇప్పుడు బయట వేసుకుని తిరగాలంటే బంగారం పూట కదా, మనుషులు కూడా ఖరాబ్ అయిపోతున్నారు కదా లాగితే అని. మనుషులకు కూడా దెబ్బలు తాకితే దబ్బుకున్న గుంజే పడతాం కదా, దెబ్బలు తగిలితే బంగారం పోతుంది. అట్లాంటప్పుడు ఇవి కొనుక్కుంటే బెస్ట్ కదా, 3,000 5,000 పెట్టి. నియమే అక్క. ఏమేమి కొందాం అనుకున్నావు? గాజులను, తాడు, నాన్ తాడు తీసుకున్నావా అక్క? మరా చూస్తున్నాం.
నాంతాడు అంటే పుస్తలతో అడుగుతాడేనా? పుస్తలతాడు. ఇది గోల్డ్ కదా, ఇప్పుడు 3-4 తులాలు ఉంటుంది, 5-6 లక్షలు అవుతుంది. 4-5 లక్షలు అయిపోయి, 4.5 లక్షలు దాటిపోయి 4,000 పెడితే ఇది వచ్చేది 4-5 లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. మనం ఇక బంగారంని పెళ్లిళ్ళలో అప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు, ఇక మామూలు రోజులలో కనబడకుండా వచ్చుకోండి రోజులైనాక. ఇక రేపు బంగారానికి దీనికి తేడా తెలియట్లేదు కాబట్టి ఇవి వేసుకుని తిరగటమే మంచిది. కాదు, మీ ఆయనకి చెప్పినవా నేను ఇట్లా ఇవి కొను ఆయనే కొనుక్కొచ్చుకోమన్నాడు భయానికి, వాళ్ళు కదా గోల్డ్ కొనేది. అక్క ఏం పని చేస్తాడు అన్న? అన్న ప్రైవేట్ జాబ్. అన్న ప్రైవేట్ జాబ్ చేస్తాడు పాపం. నీ పేరేందక్క? ఉదయ. ఉదయక్క గాజులు నాంతాడు కొనుక్కుందామా అంటనే వచ్చిందంట పాపము. అన్న ఏం కొంటున్నావు? రింగే చూడటానికి వచ్చాం. రింగే ఎందుకన్నా బంగారం పెట్టుకోకపోయినావు మరా? ఏడ బంగారం 1,50,000 అయింది, దాని ఏడ కొంటాం ఇప్పుడు, మధ్యతరగతి వాళ్ళం దాన్ని కొనలేం కదా. అందుకని చెప్పని పంచలోహాల్లో చూద్దాము, ఇవైనా కానీ గట్టిగా ఉంటాయి, బంగారం లాగే కనపడతాయి, అంతా ఎక్కువ బాపైనా కానీ చూడటానికి బాగుంటాయి కాబట్టి ఇవి పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవి కొనటానికి వచ్చాం. ముందు ఎప్పుడన్నా కొన్నావా అన్న? ఇంతకుముందు ఒకసారి కొన్నాం. ఏం డిజైన్ కొనుక్కున్నావు? ఇప్పుడు ఏం కొందాం అనుకుంటున్నావు? ఇంతకుముందు చిన్న ముత్యం ఉన్నది కొన్నాను, ఇప్పుడు వెంకటేశ్వర విగ్రహం ఉన్నది కొందాం అని చెప్పని. అరే ఉన్నాయన్న వెంకటేశ్వర ఉన్నాయి, తీసుకున్నా ఆల్రెడీ. కాడికించి పెద్ద వెంకటేశ్వర స్వామి ఇంకా ఆల్రెడీ తీసుకున్నాను నేను. అరే ఈ అన్న ఎంత పడ్డదన్నా? అదే ఇంకా రేట్ చెప్పలేదు, రేట్ తర్వాత చూద్దాం. ఇది 500 పడ్డదంట. వెంకటేశ్వర స్వామి ముద్దుగా ఇట్లా చేతు వరదహస్తం అంటారు ఈ స్వామి. అదే బంగారంలో కొండ అంటే 1,50,000 అవుతుంది. తులం ఉంటుంది, తులం పైన ఉండేది, 2 లక్షల దాకా ఉండేది. 2 లక్షల దాకా అవుతుంది. ఇది ఒక ఉంగరం కొనుక్కున్నావు, ఇది ఒక ఉంగరం కొన్నావు. అది మా వైఫ్ తీసుకున్నాం. వాళ్ళ ఆమెకు కొన్నాడంట అన్న. రేపు వ్యాలంటైన్స్ డే అని ఇట్లా కొన్నావా? అవును. ఒక బుడ్డ ఉంగరం 250 ఇది పడ్డది, అన్నదేమో 500 పడ్డది. అన్న ఏం పని చేస్తావు? నేను మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హెట్రో కంపెనీలో చేస్తాను. అన్న ఎన్ని రోజులైంది నువ్వు బంగారం కొనక? నేను కొనక ఈ నడమకాలంలో కొన్నావా? లేదు, కొనలా. నేను సంవత్సరం పైన అయింది. సంవత్సరం పైన బంగారం పెరుగుతుంది అన్న టైం నుంచి ఇంకా అసలు కొనలా. బంగారం పెరుగుతుంది అన్న టైం నుండి పెరుగుతుంది, ఇంతవరకు కొనలేదంట అని. అప్పుడు అంటే 1,30,000 అయింది కదా, 1,24,000 అప్పటి నుంచి ఇంకా అసలు బంగారం జోలికే వెళ్ళ. 1,24,000 ఉన్న కాడికేసి బంగారం జోలికే పోలేదంట ఈ అన్న. అక్క నమస్తే. నమస్తే అక్క. ఏం కొని నీకు వచ్చినావు? పుస్తల తాళ్ళు, గాజులు, కమ్మలు, జర్మన్ సిల్వరు. జర్మన్ సిల్వర్ కూడా కొందామని ఏమన్నదక్క? జర్మన్ గిఫ్ట్ ఐటమ్ ఎండి కూడా బాగా రేట్ పెరిగిపోయింది కదా, దానికోసం గిఫ్ట్ ఇవ్వడానికి, మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి జర్మన్ సిల్వర్ తీసుకుందాం. జర్మన్ సిల్వర్ తీసుకుందామా అంటే వచ్చిందంట అక్క. ఎందుకక్క ఉన్నాయి కదా నీకు మంచిగానే బంగారము. పెట్టుకోవడానికి భయం అవుతుంది కదా. కాదక్క ఇవంతా బంగారమేనా? బంగారియే. ఇగో అక్క చేతుల నిండా బంగారు గాజులే, ముద్దుగున్నాయి అక్క నీ గాజులు. ఒక్కొక్కటి పెద్ద పెద్ద గోట్లు అంతున్నాయి. ఇవి మూడు గాజులు కలిసి ఒక 6 తులాలు, ఈ 3 గాజులు కలిసి ఒక 6 తులాలు ఉంటాయా? 15 తులాలు ఉంటాయి మొత్తం కలిపి. మొత్తం 2 కలిపి 15 తులాలు, 2 వరుసల పూసలుతాడు. నువ్వు ఇట్లనే వచ్చినవి, ఎట్లా వచ్చినావు? ఆటోకి వచ్చినవా, కార్లో? ఆటోకే వచ్చిన. మా ఆయన ఎంబడి ఉండు కదా, ఆటోకి వచ్చిన. ఆయన ఎంబడున్నాడని ఆటోకి వచ్చిందట. కాదక్క గింతగానం పీరమైంది కదా బంగారము. వస్తారా మన దగ్గరికి? మనల్ని చూసి భయపడతారు వాళ్ళు. అంతేనా? మరి ఎందుకు నువ్వెందుకు పంచలో నగలు కొనడానికి వచ్చినావు? నేను ఒక్కదాన్ని పోయినప్పుడు కావాలి కదా, మా సార్ ఎంబడి ఉంటే నాకు భయం లేదు, మా సార్ ఎంబడి లేనప్పుడు నాకు భయం కదా. అట్లా సార్ ఎంబడి లేకపోతే భయం కదా. ఒకదాన్ని అక్కడిక్కడ తిరిగినప్పుడు ఇసొంటి కొనుక్కోవడం నిమ్మడం. చూసినావా అమ్మమ్మారా? చూసిన. ఏమేమి చూసినావు? ఏం చూసిన? జర్మన్ సిల్వర్వి గిఫ్ట్ ఐటమ్ ఒక 30-40 కావాలని చూసిన గిన్నెలు గిఫ్ట్ ఇవ్వడానికి. దేనికి గిఫ్ట్ ఇస్తావా? ఒకసారి చూపెట్టు. అందరికి మా మన్మంది బర్త్డే, దుబాయ్ తీసుకెళ్తున్నా నేను. దుబాయ్కి పోతున్నారా? వెండి వస్తువులు మస్తు పిరమైనవి అని జర్మన్ సిల్వర్ గిఫ్ట్ ఇస్తామా అంటని. ఇప్పుడు వెండి అయితే ఇది ఎంత పడుతుంది అక్క? జర్మన్ సిల్వర్ అయితే ఎంత పడుతున్నది? జర్మన్ సిల్వర్ తక్కువ పడుతుంది, వెండి అయితే 2 తులాలు 2,000 చిల్లర కావాలి, 2,600 కావాలి కదా. అన్న వెండి ఎంత ఉన్నది ఈరోజు? 3 లక్షల దాకా వచ్చింది మళ్ళీ. అంటే 300కు తులం అన్నట్ట. 300 గ్రాము 3,000 తులం అయినట్టు. 3,000కు తులం అంటే 300-400 వస్తుంది కదా. ఇప్పుడు ఇది 300-400 వస్తుంది అట్లా. జర్మన్ సిల్వర్
ఈ గిన్నె 150 రూపాయలకి వస్తుందా? చూడడానికి వెండి దానిలా ఉంటుంది. చూడడానికి వెండి దాని లెక్క ఉన్నది, 150 రూపాయలలో వస్తుంది. ఇదక్క ఇదన్నా ఇది 350కి వస్తుందట. 300 చొప్పున పెడదాం అనుకున్నా కూడా 300కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కూడా ఒక 10 కొంటే 3000లో 10 వస్తాయి. ఒక తులం వెండి పైసలలో 10 వచ్చేస్తున్నాయి. ఇవి అంటే నిమ్మడం కదా, చూడడానికి ఒక పెద్దగా ఉన్నది మంచిగా. అన్న మరి జర్మన్ సిల్వర్ అంటే ఇది కలర్ పోతుందా? పోదా? అరే వెండి నెల పడుతుంది కానీ ఇది నెల ఏమన్నా ఉన్నదా? ఇది దేతాడు ఉన్నది వెండన నల్లగైతుంది అంట, కానీ ఇది మాత్రం నల్లగ కాదంట. అమ్మ ఇంకేం కొంటున్నావు? ఇవి అయితే తీసుకున్నా. ఇవి వెండివి, ఇవి కమ్మలు అవి ఇవి చూద్దామని చూస్తున్నా. ఒకసారి కమ్మలు కూడా చూస్తా. మా పిల్లలకు చిన్న పిల్లలకి అంటే మా పద్మ చిన్నగానే ఉంటుంది, చిన్న చిన్నవి పెట్టుకుంటుంది, పెద్ద పెద్దవి పెట్టాం మా పిల్లలకు. మేము ముద్దుగా ఉన్నాయి చూడండి కమ్మలు, జుంకాలు ముద్దుగా ఉన్నాయి, చిన్నగా అందంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 500లలో వస్తున్నాయి. ఒక జత 450, జత 500 అట్లున్నాయి. కమ్మలు అయితే మీద కమ్మలు అయితే ఎంత బాగున్నాయి చూడండి. ఒక కొంచెం పెద్ద కమ్మలు కావాలన్నా కూడా ఉన్నాయి. దావతులకు ఓనికి కమ్మలు కావాలన్నా ఉన్నాయి. అరే ఇప్పుడు నేను వేసి పెట్టుకున్నటువంటి కమ్మలు కూడా ఉన్నాయి. అరే ఇవి ఎంతున్నాయి అన్న, ఇవి మంచుకున్నాయి, పెద్ద చామంతి పూలోలే. ఇవి 1000 రూపాయలకు పడతాయంట. బాగున్నాయా? బంగారం కూడా మంచిగా కనబడకుండొచ్చు కదా దీని ముందట. 1000 రూపాయలకి ఇవి ఉన్నాయి. డిజైను బాగుంది. ఇవేమో పెద్దోళ్ళు పెట్టుకునే కమ్మలు, ఇవి కూడా సోగ్గా ఉన్నాయి. 700 అంటివి. ఈ నడమకాలంలో బాగా సోగ్గా వచ్చినాయి కదా అవి. దాని మీద డిస్కౌంట్ కూడా ఉంటుంది. మళ్ళీ డిస్కౌంట్ ఇస్తాం. ఎంత డిస్కౌంట్ ఇస్తామన్నా? అంటే బట్ట మినిమం అయితే 10% అయితే డిస్కౌంట్ ఉంటుందమ్మా మినిమం. ఇప్పుడు 1000 రూపాయలకు అమ్మ అని ఉన్నది, దీని మీద 900కి వస్తుంది అంటే 100 రూపాయలు తక్కువ చేస్తారు, 10% తక్కువ చేస్తారంటే. ఇలా కమ్మల బుట్టాలు కూడా మంచిగా ఉన్నాయి అన్న. పాత వెనకటి కమ్మల బుట్టాలు ఉంటుండే కదా, అవి అట్లనే ఉన్నాయి అచ్చం. కాకపోతే కమ్మల బుట్టాలు నా వయసుకు మంచిగా ఉండదు, మా పొర్రకైతే బాగుంటాయి. కానీ ఇవి ఎట్లున్నాయి అన్న? ఈ కమ్మల బుట్టలు పెళ్ళికి బాగుంటుండొచ్చు, మా పొర్లకు పెడితే బాగున్నాయా? ఇవి ఎట్లున్నాయి అన్న? రకాలమ్మా. దీంట్లో కూడా 1000, 1500, 1200, 1000, 1500, 1200, 1300 అట్లా 2000 దాకా కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బుట్టల ప్రకారం చూసుకుంటే. వీటిలో అన్ని క్వాలిటీ తెప్పిస్తామమ్మా. దీంట్లో తక్కువ రకం వస్తాయి కానీ మేము తక్కువ రకం తెప్పిన అసలు. ఎందుకంటే పెట్టుకుంటే 4 కాలాలు ఉండాలి, మనల్ని తిట్టుకోవద్దు ఎప్పుడైనా కానీ. పెద్దోళ్ళు పెట్టుకున్న వాళ్ళు మనల్ని తిట్టుకోవద్దు, మంచి అంతే కదమ్మా. మంచి మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారట. ఇది బాగుందన్న, సోప్ కనిపించింది కూడా. ఈ మా పొరలకి ఇసుంటివి ఉండే వెనకటికి అంత తెల్లరాళ్ళకమ్మ. ఇది బాగుంది. కింద లోలాకులు కూడా కింద ముత్యాలు పెడతారు కదా, ముత్యాల జాగా కూడా స్టోన్స్ కూడా వచ్చేస్తాయి. స్టోన్స్ ఉన్నాయి, అవి కూడా మంచిగా ఉన్నాయి. బంగారానికి దేనికి కూడా తీసుకుపోమమ్మా. అవి బంగారానికి దేనికి కూడా తీసుకుపోవు. ఏం తీసుకున్నావు చెల్లె నువ్వు? గాజులు తీసుకున్నాండి. గాజులు ఇప్పుడు నువ్వు వేసుకున్న గాజులు రా బంగారుపి. ఇవి బంగారం. ఎన్ని రోజులు అయింది చెల్లె బంగారం కొనక? 1.5 year అవుతుంది. ఏమో నువ్వు సంవత్సరం నర అయిందా? ఎంత ఉన్నప్పుడు కొన్నావు ఆఖరికి? రేట్ ఎంత ఉన్నప్పుడు? 75,000. పాపం మీ చెల్లెలు 75,000 ఉన్నప్పుడు కొన్నదట. ఇక ఆ తర్వాత ఇక కొనలేదండి. ఈ రోజు ఏమేమి కొనుక్కున్నావా అమ్మ? మరి నేను గాజులు తాడు పుస్తల తాడు ఒకటి, గాజులు ఎంత అయింది మొత్తం బిల్ల? పుస్తల తాడు 3,000, గాజులు 900. గాజులు 900, పుస్తల తాడు 3,000. అది డిస్కౌంట్ ఉన్నది కదా మళ్ళీ? ఇస్తాను, 10% డిస్కౌంట్ ఇస్తాను. 3,900 అంటే 390 రూపాయలు పోయినట్టు. అంటే 3,600 దాకా పడుతుంది. ఎట్లా అనిపిస్తున్నది బంగారం రేటు పెరిగినాక? బంగారం వేసుకోలేమండి, దొంగల భయం ఎక్కువ. అందుకని ఇవి కొనుక్కుందామని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చిన కొనుక్కోనికి. అవును, పాపం ఇద్దరు కలిసి వచ్చారు కాదమ్మా. ఇప్పుడు పుస్తకాడు బంగారందే ఉన్నది కదా, మళ్ళీ ఎందుకు పిత్తలది కొనమాట? అంటే వాకింగ్ అట్లా పోయినప్పుడు చైన్ స్టాచింగ్ అవుతుంది కదా, భయానికి అది వేసుకొని పోదామని.
ఈ అక్కలు చూడు వాకింగ్ అప్పుడు భయానికి వేసుకొని పోదామని వేసుకున్నారంట. అమ్మ నీ పేరేం పేరు? నితీష. నితీష, ఏం కొన్నావు? మా మమ్మీకి పుస్తల తాడు తీసుకెళ్ళడానికి వచ్చాను. వాళ్ళ అమ్మకు పుస్తెలతాడు కావాలని తీసుకుందామంటని వచ్చిందంట. ఇది తీసుకున్నది నితీష. ఎంత పడ్డది నితీష? 2000. 2000 పడ్డది. సన్నది తీసుకున్నారా మరి? మంచి బందోబస్తు ఆమెకి ఇదే కావాలంట, ఆ మోడలే కావాలంట. ఈ మోడలే కావాలి, ఆమె పుస్తెలతాడు మోడలే కావాలనుకున్నాను. ఒక్కసారి గిట్ రండి. పటగొలుసులు ఎంత ముద్దుగున్నాయో చూద్దరు. బంగారు పటగొలుసుల లెక్క పంచలోహాల పటగొలుసులు చాలా ఫేమస్. చాలామంది కాళ్ళకు పంచలోహాల పటగొలుసులు వేసుకుంటారు. ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి కదా, అందంగా. బాగా హీట్ ఉన్న వాళ్ళు పంచలోహాల పట్టగొలుసులు, పంచలోహాల ఉంగరాలు అట్లా పెట్టుకుంటారు. ఇక ఇవి చూడండి బాగున్నాయి పంచలోహాలు. అయితే ఇవన్నీ కూడా 600, 800 అట్లున్నాయి రేట్లు. ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్గా అన్ని సన్నం 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 అని చెప్పంటారు పట్టగొలుసులు కూడా. ఇవి పట్టగొలుసులా? ఇవన్నీ పట్టగొలుసులు ఇవన్నీ. అయ్యో నేను గొలుసు అనుకున్నాను అన్న. లేదమ్మా, ఇవి అవి కూడా పట్టగొలుసులు. ఇప్పుడు ఇంత సోక మరి తీగలో దారం పోగులో ఉన్నాయి ఇవి. మరి తప్పట్లేదమ్మా, ఇప్పుడున్న పిల్లలందరూ కూడా మరి పల్స కావాలి, ఇంకా పల్స కావాలి, ఇంకా పల్స కావాలంటారు. ఇంకా అంతకన్నా తయారు కావాలి ఏంటి ఇంతకన్నా పల్సగా. ఇప్పుడు ఎంత ఉంటుందన్న దీని రేటు? ఇది మనకి 1000 రూపాయలు, 1200. ఇవి ఏంటంటే మన తాళీ చైన్లకు వాడతాం కదా, అదే మెటీరియల్ దీనికి ఇది వాడతారు కాబట్టి కొద్ది రేట్ ఎక్కువ, కొద్ది రేట్ ఎక్కువ ఉంటాయి. వీటికి వచ్చేప్పటికేమో 500, 600 ఇట్లా ఇవి పడతా ఉంటాయి పట్టీలు. ఇవి 500, 600. ఇది బాగున్నది, సోగ్గున్నది చూడండి. బంగారు పట్టి కాకపోతే రాళ్ళ బంగారు పట్టి, తెల్ల రాళ్ళు ఉన్న బంగారు పట్టి ఎంత బాగున్నదో చూడండి సోగ్గా. అన్న ఒక అప్పట్లో ఇవి మచిలీపట్నం బందర్నగర్ అని దొరుకుతుండే కదా, అక్కడికెంచి వస్తాయా ఇవి లేకపోతే బయటకెంచి? అంటే ఇవి కొన్ని మాత్రం అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ కూడా కొన్ని రకాలు వస్తాయి, కొన్ని రకాలు వస్తాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మచిలీపట్నంలో ఇప్పుడు అంతా 1 గ్రామ్ తయారు చేస్తున్నారు, కానీ పంచలోహం తగ్గిపోయింది, అక్కడ తగ్గిపోయిన తర్వాత కొన్ని వస్తున్నాయి. రావట్లేదు, మొత్తం రావట్లేదు కదా, కొన్ని మాత్రం వస్తున్నాయి అక్కడి నుంచి. ఈ గుత్తి పట్టగొలుసులు కూడా ఒకసారి దిగాను. నిమ్మగుత్తులు పట్టగొలుసులు అట్లా మేము. ఏం గుత్తులు? నిమ్మగుత్తులు. నిమ్మగుత్తుల పట్టగొలుసులు అంటారంట వీటిని. అన్న నీ చేతికున్న ఉంగరాలన్నీ కూడా బంగారమా? ఇది పంచలోహం అమ్మ. ఈ నా చిన్నప్పటి నుంచి 2 బంగారం. ఆ 2 బంగారం ఇది మాత్రం పంచలోహం. ఇది మాత్రం ముద్దు. అన్న మాత్రం ముద్దుగా పెట్టుకున్నాడు చూడండి వెంకటేశ్వర స్వామిని. మరి ఆయన దయ ఉంటుంది కదా మనకి, ఆయన దయ ఉండాలి. నువ్వు ఎప్పుడు కొన్నావన్నా బంగారం ఆఖరికి? నేనమ్మా, నేను కూడా 2-3 ఏళ్ళు అయిందమ్మా నేను కూడా కొనుక్కొని. 2-3 ఏళ్ళు అయింది. ఈ దండ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ప్రెసెంట్ ఎందుకోసం అంటే కొద్ది మార్కెట్లో ఏంటంటే కొద్ది రేట్ అన్ని పెరిగిపోతున్నాయి, కొద్దిగా డిఫరెంట్ ఉండాలా, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఆలోచనతో నేను కొద్దిగా తిరిగి రీసెర్చ్ చేసిన దాని మీద పెట్టుకోవాలి వచ్చింది అన్నమాట. రీసెర్చ్ చేసి అందరికీ అందుబాటులో ఉండాలని పెట్టుకున్నాడు అంట. అన్న తమ్ముడు ఏం కొందామంటే నచ్చినావు? టాటా రింగ్ కొందామని వచ్చాము. టాటా రింగ్ ఉన్నది కదా తమ్మి నీ చేతికి? ఇది కొందామని వచ్చాము, అది సిల్వర్ది ఉండే, ఇది చూద్దామని వచ్చాము. అలాంటి ఎంతమంది కరింగలి మాల ఎన్న తీసుకున్నాము ఇక్కడ. ఇప్పుడు నువ్వు వేసుకున్న కరింగలి మాల ఇక్కడనే కొనుక్కున్నావు. మరి ఏమన్నా ఇట్లా నల్లగావుడు అట్లా ఏమైతలేదా? అట్లాంటి ఏం లేదు, ఇది రింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, అంతమంది వాడాము. కలర్ అయితే షైనింగ్ వచ్చాయి. కాస్త మీ బంగారు ఉంగరాలు ఉన్నాయి కదా చేతికి, ఇంకా మళ్ళీ ఎందుకు కొంటున్నావు? ఇక్కడియేనా? నేను ఇటు మెరుపులు చూస్తున్న తమ్మునికి కానీ నేను అక్కడ చూడలేదు. మంచిగున్నాయి తమ్మి. ఏది ఇక తమ్ముడు ముద్దుగా పెట్టుకున్నాడు. అమ్మ మంచిగున్నది బంగారు ఉంగరము. అట్లనే ఇగో తాబేలు ఉంగరం కొనుక్కుందాం అంటూనే వచ్చిందంట. నేను నీ చేతికి చూసి గిన్ని ఉంగరాలు బంగారం పెట్టుకున్నాక తమ్ముడికి బంగారం కొంటలేవు ఇక. అందుకే ఉన్నాయని తాకట్టు పెట్టి ఇవి కొంటున్నాం. ఉన్నాయని తాకట్టు పెట్టి ఇవి పెట్టిన. కాతమ్మి ఎన్ని రోజులైంది నువ్వు బంగారం కొనక? నేనా ఒక 2 years అవుతుంది కొనక. 2 years అయింది బంగారం కొనక. పాపం తమ్ముడు. కాతమ్మి మరి బంగారం కొనకపోయినావు? అదే కదా కావాలి ఎక్కువ. ఇప్పుడు 2 లక్షలు అయింది కదా బంగారం, ఏం కొంటాం? నువ్వేం కొనడానికి వచ్చినావు తమ్ముడు? ఫ్రెండ్ కొన్నాడు కాబట్టి అదే చూద్దాం. సెలక్షన్కి వచ్చినావు. ఏం చేస్తారు తమ్మి మీరు? బ్యాంకులో వర్క్ చేస్తారు. బ్యాంకులో వర్క్ చేస్తారు. బ్యాంకులో వర్క్ చేసేటోళ్ళే ఇట్లా మరి సాలరీ ఇస్తారు కదా, బ్యాంకులో డబ్బులు ఇయ్యారు కదా. అంతేనా? శాలరీనే
బ్యాంకుల శాలరీనే ఇస్తారు కానీ బ్యాంకుల పైసలు మనవి కాదు కదా మేమేమో చేతిలో పైసలు ఉంటాయి కానీ మనవి కావు. చేతుల పైసలు ఉంటాయి కానీ మనవి కాదు. అవును. పాపం 2 ఏళ్ళు అవుతుంది. నువ్వు ఎన్ని రోజులైన తమ్ముడు కొనుక్కొని బంగారం ఈ నగమ? 2-3 years పైన. 3 years పైన. ఇప్పుడు ఏం కొనట్లేదు. ఇప్పుడేం కొనట్లేదు. మీ ఆమె ఏమన్నదా మరా? ఏ కొను ఎప్పుడు అట్లనే అంటావు, లేవు అంటావని అన్నదా? మా ఆయనకు ఉన్నాయి కావాల్సినవి, అందుకే కొనట్లేదు. ఇల్లు కొన్నాం కాబట్టి ఇక ఈ కొనలేకపోతున్నాం అట్లా. ఇల్లు కొన్నారంట పాపం. ఇల్లు కొన్నారంటే ఈఎంఐలు కట్టాలి కదా. ఈఎంఐలు కట్టాలి కదా. ఈఎంఐలు ఉన్నాయి అంటే ఇంకేం కొంటారు? ఇంకేం కొంటాం ఇక కొనేదేటట్లేదు. అప్పుడు కొన్నాయి అంతే ఇక. అప్పుడు కొన్నాయి అప్పుడే గట్టిగా కొనుక్కున్నారా మరి? కొన్నాం అప్పుడు ఉన్నాయి ఉన్నాయి. మొత్తానికైతే తమ్ముడు ఉంగరాలు కొనుక్కోవడానికి వచ్చి ఎంత పడ్డాయి, ఎంత పడుతుంది? 600 అట్లా. 600 తక్కువనే అంటావా తమ్ముడు? ఇక తక్కువనే. ఇగో ఈ బుడ్డ టాటాయిస్ అంటే తాబేలు ఉంగరము లక్ష్మీప్రదము అంటారు. ఇవి పెట్టుకుంటే బంగారము ఇట్లా అంటే ఇట్లా తాబేలు ఉంగరం పెట్టుకుంటే జర పైసలు బాగా చేతులు ఆడతాయి అంటారు కాబట్టి ఈ మధ్యకాలంలో అందరూ పెట్టుకుంటారు. వెనకటికి ఇస్తుంటే ఎప్పుడు నేను చూడలే, మా ఊళ్ళే కానీ అత్తగారి దిక్కు కానీ ఎక్కడ చూడలే. కానీ ఈ నడుమ కాలంలో బాగా ఫేమస్ అయిపోయినాయి తాబేలు ఉంగరాలు. అబ్బాయి ఏమన్నా ఉన్నాయా ఇవి? బంగారం నగల కన్నా కూడా ఏకదమ్ ఉన్నాయి. ఈ నగలు ఎంత? ఇవేం నగలు? ఇది కాదు కదా. ఇవేమో రోల్డ్ గోల్డ్ అమ్మా, పంచలోహం కాదు ఇవి. రోల్డ్ గోల్డ్ ఇదివరకేమో రోల్డ్ గోల్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు మా వాడకం మారి మన ఇమిటేషన్ జ్యువెలరీ లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి అంటున్నాం. 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ అమ్మా ఇవి. ఇవి నల్లగా మరి కావమ్మా ఇవి కూడా నల్లగా కావు. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ అయిన తర్వాత వేసుకున్నాయి. మనం దీనికి తడిపేది ఏముండదు, ఏముండదు. ఒకవేళ తడిపితే కనుక నల్లగా అయితే కానీ తడపంది అయితే నల్లగేం కావు. ఇవి ఎంత ఉన్నాయన్న మరి? ఇవి ఎంత ఉండవు మరి, మొత్తం కలిపి సెట్ కలిపి సుమారు 15,000, 10,000, 12,000 అట్లా ఉంటాయి. సెట్ పెళ్లికి వేసుకోవచ్చుగా, చక్కగా వేసుకోవచ్చు. 15,000 పెళ్లి పిల్లకి వేసే నగలు ఉంటాయి కదా, అట్లా మంచిగా సెట్ నగలు ఇవి 15,000 వస్తాయంట అన్న. ఇప్పుడు 15,000 పెట్టి వేసుకొని మళ్ళీ అవి తీసి మళ్ళీ ఎప్పుడు వేసుకునేడు. పెళ్ళైన అంటే మళ్ళీ శ్రీమంతమే ఫంక్షన్. పెళ్ళైన అంటే మళ్ళీ శ్రీమంతం అయిందంటే మళ్ళీ తొట్టెలనే ఫంక్షన్. అంతకంటే ఆడపిల్లలకి ఏం ఫంక్షన్లు ఉంటాయి. ఇట్లా కాదు కానీ ఇట్లా కిరాయికి ఏమన్నా ఉందమ్మా? మా దగ్గర కిరాయి కూడా ఉన్నాయి. కిరాయికి కూడా ఇస్తారా? కిరాయి కూడా ఇస్తారు. పెళ్లి నగలు కూడా కిరాయికి ఇస్తారు. కిరాయి కూడా ఇస్తారు. ఎట్లున్నాయన్న జర ఒకసారి చూపెట్టు. పెళ్లి నగలు అంటే కిరాయికి ఇస్తారంట, నేను ఇదివరకు దాకా వినలేదు. కిరాయికి ఇచ్చే నగలు అంటే ఇవన్నీ. ఇప్పుడు ఇది కూడా కిరాయికి ఇచ్చేదేనా అన్న? ఇది కూడా కిరాయికి ఇచ్చేదేనంట. ఇగో ఇవి కూడా కిరాయికి ఇస్తారంట. ఏమో పెళ్లి పిల్ల తల్లి వేసుకుంటారు, ఏమో పెళ్లి పిల్ల వేసుకుంటారు. ఇవి పెళ్లి పిల్ల తల్లికి డైమండ్స్, పెళ్లి పిల్లకేమో బంగారము అన్న. ఈ మూడు నగలేనా ఇంకేమన్నా ఉన్నాయమ్మా? అయ్యో 2 చూపెట్టు. మొత్తం పాపడ బిల్లతో సహా ఉన్నది చూడండి. పాపడ బిల్ల కూడా ఉన్నది బంగారములు. మంచిగా ఉన్నదా? కానీ నా వయసుకు గలీజ్గా ఉంటుంది. చిన్న పొరలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మేము పెట్టుకోము ఇసుంటి. ఇవి నేను కిరాయికి పెట్టిన కారణం ఎందుకంటే ఒక గ్రాండ్ కనిపించే పెళ్లి కూతురు ఒకసారికి వేసుకుంటారు, దాని తర్వాత వేసుకోరు. ఇంత గ్రాండ్ మళ్ళీ వేసుకోరు, ఆడపిల్లలు వేసుకోరు, అంత ఓపిక కూడా లేదు. దానికోసం ఏంటంటే దానికోసం కిరాయికి ఇస్తారు అన్నమాట. ఇది అన్న ఇవి మామూలుగా కొనుక్కుంటే 15,000-16,000 పడతాయి కదా. కిరాయికి అయితే ఎంత ఇస్తాం? 700-800 తీసుకుంటాం కిరాయి ఒక రోజుకు. ఒక రోజు 24 గంటలకి. 24 గంటలకి 700-800 కిరాయికి ఇస్తారంట. నిమ్మలంగా దావత్కి వేసుకోవచ్చు, తీసుకొచ్చి ఇచ్చేసేయచ్చు, అయిపోతుంది. అంతే అమ్మా. పెళ్లికి వాడేయచ్చు, మళ్ళీ తెచ్చి తీసుకొచ్చేయచ్చు. దానికి ఏమి డ్యామేజ్ డ్యామేజ్ అయితే దానికి ఛార్జెస్ తీసుకుంటామమ్మా. ఇది ఎట్లా ఉంటుంది అంటే ముందు ఈ పీస్ వాల్యూ డబ్బులు మొత్తం తీసేసుకుంటాం. వచ్చిన తర్వాత మా రెంట్కి కిరాయి తీసేసుకొని మిగతా పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం. మొత్తం ఫుల్ వాల్యూ సెట్ వాల్యూ మొత్తం తీసుకుంటాము. మళ్ళీ మా సెట్ తీసుకొచ్చిన తర్వాత ఉట్టి కిరాయి తీసుకొని మిగతా పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం. జాతరల కాడికి పోతే భగవాన్ల పైసలు తీసుకున్నట్టు కాదన్నా. భగవాన్లకి కిరాయికి తీసుకున్నాం అంటే మొత్తం భగవాన్కి పైసలు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ భగవాన్లు తీసుకుపోయి వాళ్ళకి అప్ప చెప్పినాం అనుకోండి, మన పైసలు మనకి ఇస్తారు, కిరాయి మట్టుకు తీసుకుంటారు. అట్లా అన్న. ఇవేమో ఇమిటేషన్ జ్యువెలరీ. 1 గ్రామ్ అంటే ఏంటన్నా? మళ్ళీ ఇమిటేషన్ అన్న 1 గ్రామ్ అన్న 2 ఒకటే. ఇప్పుడు ఏంటంటే వాడకంలో ఫస్ట్ ఏమో రోల్డ్ గోల్డ్ ఉండే, దాని తర్వాత 1 గ్రామ్ అయింది, దాని తర్వాత ఇమిటేషన్ అయింది. పేరు మారుతుంది. గుండ్ల లెక్క ఉన్నదన్న, దీన్ని ఏమంటారు? గుత్తి పూసల గోల్స్. ఇది ఎంత పడుతుంది అన్న? ఇదమ్మా మొత్తం కొనుక్కుంటే 3,000 అవుతుంది. ఈ గుత్తి పూసలు ఏంటంటే వెనకటికి గుండ్ల మాదిరిగానే ఉంటుండే.
గుండ్ల గొలుసులు ఉంటాయి, గుండ్లు ఉంటాయి కదా, వాటి లెక్కనే ఉంటుంది. కానీ జర ఏమంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళల్లో ఇగో ఇట్లా వేసుకుందురు. ఇవి వేసుకొని మాగవు వచ్చి పెళ్ళికిగా కదా, మంచిగానే ఉన్నది. ఇట్లా బంగారం లెక్కనే అనిపిస్తున్నది. గిడ అద్దం కూడా ఉన్నది, చూసుకుంటా బాగున్నది, మంచిగా ఉన్నది కదా. పెళ్ళికి ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్న కిరాయి దీనికి ఎంత ఉంటుంది? 300 అంట ఈ నగ కిరాయి. కానీ మంచిగా ఉన్నది అన్న. ఇంకేం మోడళ్ళు ఉన్నాయి ఇలా, ఏం డిజైన్లు ఉన్నాయి కిరాయికి ఇచ్చేటి కాకుండా మామూలుగా అన్న? మరి ఇవన్నీ ఏంటి అన్న? ఇవన్నీ బ్రేస్లెట్స్ అమ్మా, మన పెద్ద అన్న వాళ్ళకి ఉంటాయి కదా. అవును, పెద్ద అన్నలకి వాళ్ళకి ఇగో ఇట్లా. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ బ్రేస్లెట్లు. అవును అవునమ్మా. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఎంత పడతాయి అన్న ఇవి ఒక్కొక్కటి? మా 1500, 2000, 1000 రూపాయలు, 600, 700 ఆ రకంలో ఉంటాయి ఇవన్నీ. ఇక దాన్ని దీన్ని డిజైన్ని బట్టి ప్రైస్ ఉంటుంది, ప్రైజ్ని బట్టి. ఈ సన్నయ్య అయితే అన్న ఈ అక్క చెల్లెలకి వాళ్ళకి, ఆడపిల్లలకి. ఓ ఏమో ఇక ఆడపిల్లలు ఈ నడుమ కూరలు సోక్ వేసుకుంటున్నారు కదా. ఇక 400 ఇది బ్రేస్లెట్. ముద్దుగా ఉంటుంది, మా పొరలకు మంచిగా ఉంటాయి. సన్నగా ఉంటారు మా పిల్లలు కూడా, తెల్లగా ఉంటారు, ముద్దుగా ఉంటారు. బాగున్నది ఇది కూడా. ఇది ఎంత ఉన్నదమ్మా? 350. ఇది 350 అంటే ఇది ముద్దుగా ఉన్నది. అయితే ఇది కొంచెం దొడ్డుగున్నది. దొడ్డుగున్న పిల్లలకైతే బాగుంటుంది. ఇది కూడా బాగున్నది చూడండి. ఇది బంగారం లెక్కనే ఉన్నది, మొత్తము మంచిగా ఉన్నది. ఇది వచ్చి 750 పడుతుంది. ఇసుంటి నగలన్నీ కూడా ఈ నడమకాలంలో అసలు బంగారమే కొనుడు లేదు కాబట్టి ఈ నడమకాలంలో బాగానే బంగారం కొనడానికి పబ్లిక్ భయపడుతున్నారు. ఉన్న బంగారం పెట్టుకోనికి కూడా భయపడుతున్నారు. ఇక ఇవన్నీ బ్రేస్లెట్ల డిజైన్లు. అరే ఇగో 500కు మంచి అందమైన బ్రేస్లెట్ ఉన్నది. ఇది 500 ముద్దుగా మగపొరలకు బాగుంటుంది. ఆడపిల్లల కన్నా కూడా మగపిల్లలకు బాగుంటుంది. ఇది మగపిల్లలది కదన్నా? మగపిల్లలకి. ఈ జలబందుకు వస్తే కడియాలు కూడా ఉన్నాయి, పెద్ద కంకణం కూడా ఉన్నది అందులో. ఈ కంకణం వచ్చేసి అన్న ఎంత ఉన్నదన్న దీని రేటు? 4000. ఈ పెద్ద కంకణము 4000 ఉన్నది. కానీ నిజంగా ఏనుగు మూతి కంకణాలు అంటారు కదా, ఇగో ఏనుగులు. ఇది పెట్టుకోనికే సీల్ ఉంటుంది ఇట్లా కంకణాలకు. మన జాతరకు పోయినప్పుడు పెట్టుకున్నా కానీ అందరు భయపెట్టేసరికి మళ్ళీ తీసేసిన కంకణాలు ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా కంకణాలే. ఇది ఆడపిల్లలది కదన్నా? ఇది 300 ఉన్నది ఆడపిల్లలది. బ్రేస్లెట్ లెక్కనే ఉన్నది. ఇది ఏంటంటే ఇట్లా పక్కకించి తీసేసి పెట్టుకోవచ్చు. లాక్ లెక్క ఉన్నది. ఇది మంచిగా ఉన్నది. కాకపోతే ఇది చాలా ఎక్కువ బంగారం చకచక ఎక్కువ మెరుస్తున్నాయి. ఇది ఎంత ఉందన్న? 300 ఉన్నది. ఎక్కువ పైసలు లేకుండా తక్కువ పైసలతోటి మంచి మంచి బంగారం లెక్కనే ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వచ్చినాయి. ఇగో ఇదొక సింహం మూతి కడియం 2000 ఉంటుందట ఇది. కానీ ఎగ్దమ్ ఉన్నది కదా, 2 సింహాలు. ఉంటుందట సింహం కడియము. ఈ నగలన్నీ ఏందన్నట్టు అన్న? ఇవన్నీ కూడా అమ్మేటి అమ్మా. ఇవి ఏమో కొద్ది మన బ్రైడల్ సెట్ అంటాం కదా, కొద్దిగా ఇదిగా ఉంటుంది. ఇవి ఇట్లా వస్తుంది. బాబా బ్రైడల్ సెట్ కోసం ఉంటుంది. ఇది మెడల్ వేసుకునేది. ఇది ఒక్కటి వేసుకుంటే ఇది మీదిదేమో నెక్లెస్ లెక్కున్నది, కిందిదేమో లాంగ్ చైన్ లెక్కున్నది, సరిపోతుంది. ఇవన్నీ ఒకెత్తన్నా. ఇప్పుడు గింగరాలు ఏమైనా పెట్టుకోవాలని అనుకుంటే కూరలకు ఇప్పుడు మొత్తం మనకి పంచలో ఉంగరాలు వచ్చేస్తాయి కాబట్టి మొత్తం మంది పంచలో కలర్ కూడా బాగుంది. వీటికి మనకి కలర్ కూడా సేమ్ ఎట్లా బంగారం ఎట్లా అట్లా ఉండిపోతాయి మొత్తం ఇవన్నీ కూడా మొత్తం. ఇది ఎంత ఉన్నది అన్న ఉంగరం? మనకి ఎంత పడుతుంది? 300, 400 అన్నీ అదే రేంజ్లో ఉంటాయి. 300, 400 రేంజ్లు ఉంటాయంట. 250 నుంచి 200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమి చిన్న ఉంగరాలు లేవమ్మా ఇంట్లో? అన్ని చిన్న ఉంగరాలు, లక్ష్మీదేవి ఉంగరాలు అన్నీ ఉన్నాయి.
ఉంగరాలు ఒక్కసారి చూడండి. ఈ సన్న సన్న రాయి ఉంగరాలు చాలా ముద్దుగున్నాయి కదా. ఇదైతే అచ్చము వెనకటికి సొక్కం బంగారంతో చేపించిన ఉంగరం లెక్కనే ఉన్నది చూడండి, ఎంత ముద్దుగా. వెనకటి డిజైన్ ఇది, వెనకటి డిజైన్ ఇది. మంచిగా పక్క బంగారం పెట్టి చేపించినట్టే ఉన్నది. ఇది కలర్ పోవమ్మా అసలు, ఇది కలర్ పోవుది ఇక. ఇది న్యాచురల్ కలర్ ఇది కాబట్టి పంచడంలో ఇది అసలు కలర్ పోవు, అట్లా ఉండిపోతాయి కలర్. ఏది చూసినా కానీ ఇక ఓం ఉంగరం కూడా ఉన్నది. ఇది వచ్చి 400 ఉన్నది. ఇట్లా పెట్టుకోవాలి. కాకపోతే ఇది ఇగో ఈ కెంపు ఉంగరం చూడండి ఎంత ఒరిజినల్గా ఉన్నదో. కెంపు ఉంగరము లక్ష్మీదేవి బాగుంది. లక్ష్మీదేవి ఉంగరము. అరే ఆ నడుమ అంతా ఆడవిల్లు అందరూ లక్ష్మీదేవి ఉంగరాలు పెట్టుకున్నారు బాగా. ఇది 325 రూపాయలు లక్ష్మీదేవి ఉంగరం. లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకుందామని ఉంగరం తీస్తున్నా నేను. ఇది లక్ష్మీదేవి ఉంగరం. ఇటువంటి డిజైన్ మనకు ఎక్కువ బంగారంలోనే కనబడుతుంది. ముత్యం ఉంగరము ఏమంటారు, జమీందారు ఉంగరం అని నాకు చిన్నగా ఉన్నప్పుడు ఉంటుండి. ఇది జమీందారు ఉంగరం. ఈ డిజైన్ జమీందారు ఉంగరం అని అంటుంటారు. ఎక్కువ సినిమాలలో జమీందారులు పెట్టుకుంటుంటారు అనమాట. అందుకనే దీని పేరు. సావిత్రమ్మకు కూడా ఉంటుండే ఈ జమీందారు ఉంగరం వెనకటికి. చాలా సినిమాలలో కనబడుతుంది చూడండి. వెంకన్న బాబు అన్న నీ చేతికున్నది సొంటిదే కదా అన్న. ఈ అన్న చేతికి పెట్టుకున్నాడు కదా. 8 నెలలు అన్న. 700 రూపాయలు ఉన్నది ఇది. వెంకన్న బాబు ఉంగరం ఎంత ముద్దుగా ఉన్నది చూడండి. అవి మంచిగా ఉన్నది కదా, చాలా బాగున్నది. మామూలుగా ఎంతకు దొరుకుతాయి ఒక్కొక్కటి? 150 నుంచి స్టార్ట్ అవుతుంది. 150, 200. ఇది 325 ఉన్నది. కానీ ఇది మనకు ఊర్లో పాత డిజైన్లు ఉంటాయి కదా, అగో ఆ పాత డిజైనే నేను పెట్టుకొని చూపిస్తాను. ఇది పాత డిజైను 350 రూపాయలు ఉన్నది అన్న. 150 అయితే ఎట్లుంటాయి? సన్నగా ఉంటాయి అమ్మ మీకు. ఇప్పుడు ప్లెయిన్ రింగ్ ఉన్నాయి కదా, ఇవి 150. ఇగోండి ఇది కూడా అంతే 150. ఇవైతే 150. అరే ఇది బాగున్నది. అయినా కూడా అన్ని పంచులో ఉందమ్మా. ఇక ఒకటి కలర్ బట్టి చిన్నవి పెద్దవి సన్నాలు లావు, ఇక రాళ్ళు ఇవేంటంటే దేనికోసం రేటు ఎక్కువ అయ్యండి. ఇప్పుడు మనం ఏది కూడా మిషన్తో చేయడానికి రాదు. ఈ పంచలోం అనేది ఏదైనా చేత్తో చేయడానికి. వీటికి లేబర్ ఎక్కువ పడుతుంది కాబట్టి, రాళ్ళు అతికియడం కానీ దేనికైనా లేబర్ ఎక్కువ పడుతుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళు రేట్ వేస్తూ ఉంటారు అనమాట మరి సప్లై చేసేవాళ్ళు. కాబట్టి ఇవి ఏంటంటే డైరెక్ట్ తయారైపోతాయి కాబట్టి ఇవి రేటు తక్కువ ఉంటాయి. ఇవి 150, 200 వచ్చేస్తాయి మనకి ఇవన్నీ అట్లా. ఇది 450కి వస్తుందట. నాది పక్కకు బంగారు ఉంగరము, ఇది 450 ఉంగరము. ఇది అద్దులం ఉన్నది, ఇది 450 అంట. చూడండి ఏమైనా తేడా ఉన్నదా దానికి దీనికి? మీదే చకచక ఎక్కువ మెరుస్తున్నది. బంగారంకు సమానంగా మెరుపు ఉండి బంగారం లెక్కనే కనబడేటటువంటి వస్తువులను అన్నింటినీ కూడా మార్కెట్లకి తీసుకొచ్చి ఇప్పుడు మొత్తము బిజినెస్లు నడుస్తున్నాయి. ఎందుకంటే బంగారం రేటు బాగా పెరిగింది కాబట్టి. అన్న ఇప్పుడు ఏమేమి తెప్పించినావు? ఎన్ని రకాల వస్తువులు తెప్పించుకున్నావు నువ్వు? మొత్తం అన్నీ ఉన్నాయి. మనకి ఆడవాళ్ళకి సంబంధించిన మ్యాక్సిమం అన్నీ కూడా ఉంటాయి. హారాలు ఉంటాయి, నెక్లెస్లు ఉంటాయి, గాజులు, మెట్టెలు, ఉంగరాలు, మెయిన్ అన్నీ, పట్టగొలుసులు, మెట్టెలతో సహా ఉంటాయి. మొత్తం అన్నీ ఉంటాయి. ఈ ఉంగరాలు అయితే వంకుంగరం అయితే ఏకదం అనిపించింది నాకు. వంకుంగరాలాగే ఇవన్నీ కూడా అంతే ఉంటాయి. మొత్తం బంగారం లాగా ఉండిపోతాయి. ఎలా అయినా వాడచ్చు. దీనికి వేడి నీళ్ళు తగలచ్చు, చల్ల నీళ్ళు తగలచ్చు, ఎలా అయినా వాడచ్చు. దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. దీనికి వేడి నీళ్ళు తగలవచ్చు, చల్ల నీళ్ళు తగలవచ్చు, ఏం వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అదే మనం వంగరాం అనుకోండి, ఏదైనా నీళ్ళు తగలంగానే కానీ పర్ఫ్యూమ్ తగలంగానే వెళ్ళిపోతుంది, కలర్ వెళ్ళిపోతుంది, కాపర్ వచ్చేస్తాయి. ఇవి అట్లా రావు అనమాట. ఇక మనకి ఈ పిచ్చినాగలు వేసుకున్నప్పుడు సెంటు కొట్టుకోవద్దు అంటారు కదా, రంగు పోతుంది అంట. రంగు కొట్టుకుంటే రంగు పోతుంది. ఈ వంకులు అయితే చాలా బాగున్నాయి అమ్మ. అన్న ఇవి మగపిల్లలు అన్నట. ఈ ఆడపిల్లల వంకులు, వెంకన్న బాబు ఉంగరాలు సైజులు ముద్దుగా. ఇవి కూడా మొత్తం అన్ని ఉంగరాలమ్మ.
దాదాపు ఒక ఇవి ఏవైనా కూడా రంగు పోవి రంగు పోము ఇట్లా ఉండిపోతాయి మనకి. సుమారు మనకి ఇట్లా తీసుకొని ఎంత అనుకుని ఇప్పుడు దాదాపు ఒక 400 రకాలు ఉంటాయి ఉంగరాలు నా దగ్గర. 400 రకాల ఉంగరాలు. ఇగో ఈ ఉంగరం 500. ఎంత అందంగా ఉంది, అచ్చం చేపించిన ఉంగరం లెక్కనే ఉంది చూడండి. అన్న నాకు గాజులు చూపిగా తీసుకొని వెళ్ళిపోతా నేను. బాగానే షేప్ అయింది. నేను వచ్చి నగలను చూస్తుంటే ఆడపిల్లలకు చూడబుద్ధి అయితేనే ఉంటుంది, ఎంతసేపు అయినా చూస్తూనే ఉంటుంది. ఏం కొన్నావు చెల్లే? మా పెద్దమ్మకి చైన్స్ కొన్నాను ఇక్కడ, ఇంతకు ముందు కూడా కొన్నాను. చాలా బాగుంటాయి ఇక్కడ, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆమె ఎందుకు బంగారం వేసుకోదన్నదా? బంగారం వేసుకుంటే దొంగలు వచ్చి ఇలా లాక్కెళ్తున్నారు, మళ్ళీ సెక్యూరిటీ లేదు బంగారానికి. ఎక్కడైనా ఒంటరిగా తిరిగినప్పుడు మహిళల్ని ఇట్లా చైన్స్ లాక్కొని వెళ్తున్నారు. సో దానివల్ల ఇది వేసుకొని ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టం కదా, అందుకోసం ఇవి తీసుకుంటున్నారు. లేకుండా ఉండాలి అంటే నిమ్మలము ఇటువంటి పంచలోహాలు అవి ఇవి వేసుకుంటేనే నిమ్మలం కాదమ్మా. నువ్వు బంగారం ఎన్ని రోజులు అయింది కొని? బంగారం 2 years బ్యాక్. నా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. మ్యారేజ్కి కొన్నాను అంతే. అయితే మనమైతే కొంచెం ఎవరైనా తీసుకున్న వాళ్ళ వెనక ఉరకడం కానీ అట్లా చేస్తాం. మా పెద్దమ్మ వాళ్ళు కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకోసం వాళ్ళకి గోల్డ్ తీసి వీళ్ళు పంచలోహాలు వేసుకుంటున్నారు. వాకింగ్కి ఇట్లా పోయినప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భద్రత అనేది లేదు మహిళలకి. భద్రత అనేది లేదు. బంగారం సీసీ కెమెరాలు ఉన్నా అవి తీసుకున్నాక ఏం చేయలేము కదా, ఆయన ఎప్పుడో పట్టుకుంటారు, వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఎప్పుడో ఇస్తారు. ఇంకా భద్రత లేదు కదా. మన బంగారం మనం జాగ్రత్తగా ఉంచుకుంటే బెటర్. పోవచ్చు, ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు. అంతే నియమే. వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి అమ్ముకుంటున్నారు దొంగతనం ఉన్న బంగారం అంతా. అందుకని ఇగో ఇట్లా పంచలోహాల నగలు. మీ V6 ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, ప్రతి చిన్న కాలనీలో కూడా సీసీ కెమెరాలు పెట్టి కొంచెం భద్రత, ఏమన్నా అనుమానాస్పదంగా తిరిగినా కూడా వాళ్ళని ఎందుకు ఇక్కడ గల్లీలో తిరుగుతున్నారు అలాంటి ఏమన్నా సెక్యూరిటీ పెంచాలని కోరుకుంటున్నాను. జర గల్లీలలో కెమెరాలు పెట్టి ఎవరైనా కొత్త వాళ్ళు కొత్త ముఖాలు కనబడితే ఎందుకు వస్తుండ్రు ఏం కథ అని అరుచుకోవాలి అని చెప్పాలి అని ఆ చెల్లెలా అంటున్నది పాపము. గాజులు ఇప్పటిదాకా ఒక అక్క వేసుకున్నది గాజులు. ఆ అక్క చేతికి 2 చేతులకు కలిపి 15 తులాల గాజులు ఉన్నాయి. అయినా కూడా భయానికి మా సార్ లేకపోతే ఎట్లా మళ్ళా అని మళ్ళా ఇవి కొననీకి వచ్చిందట. అన్న ఇవన్నీ ఎట్లున్నాయి, ఏం కథ? మొత్తం అన్ని బంగారం లాగే గాజులు ఉంటాయి. ఇవి కూడా రోజు వేసుకోవచ్చు. ఇవి కూడా కలర్ ఏం పోవు అసలు. రోజు దీని మీద స్నానం చేయొచ్చు, ఒక గిన్నె బాసలు తోమొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మొత్తం గాజులు కూడా పెద్ద రేట్ ఏం కావమ్మా. 2 గాజులు 400 ఆ రేంజ్లో పడతాయి. అంతే, అంత పెద్ద ఏం కావాలి. 2 గాజులు 400. దీంట్లో కూడా సుమారు 150 రకాలు ఉంటాయి. మొత్తం దీంట్లో కూడా 150 రకాల గాజులు ఉన్నాయి. గిరాకీ ఎక్కువ ఉన్నదా? గొలుసులు తీసుకొని గాజులు తీసుకుంటారమ్మా. గొలుసులు తీసుకొని గాజులు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం అనేది మొత్తం గాజులే. రోజు వేసుకుంటారు. అందరికీ గాజులు అంటే ఇష్టం. రోజువారీ వేసుకున్నాం కానీ అంతే, దేనికైనా కానీ అన్ని గాజులు. మామూలుగా రోజువారీ వేసుకునే గాజులు కొన్ని అయితే రాళ్ళ గాజులు కూడా ఉన్నాయి చూడండి. ఇక ఇవన్నీ రాళ్ళ గాజులు మొత్తం. ఇవన్నీ రాళ్ళ గాజులు ఉన్నాయి, ఏకదం ఉన్నాయి. ఇవన్నీ ఏకదం ఉన్నాయి. అన్న ఇవి 2 గాజులే పెట్టిండ్రు ఏందన్న? ఇవి మొత్తం ఇవి 2 వస్తాయమ్మా. జతకి 2 వస్తాయి. ఇవేమో 4 వస్తాయి. ఇవి కూడా 2 వస్తాయి అనమాట. ఇవి ఎట్లా జత? ఇవి మనకి 1000 రూపాయలు, 900, 800, 1200, 1500 దాకా ఉన్నాయి. రకాల బట్టి ఇప్పుడు ఇది ఒక మొత్తం ఇది లోపల ఇది ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఓపెన్ ఉండేది అంటే రేటు తక్కువ ఉంటుంది. అది ఎట్లా 900, 800 ఆ రేంజ్లో పడుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి మొత్తం క్లోజ్ ఉంటుంది. ఈ క్లోజ్ వచ్చేటప్పటికి ఏంటంటే 1000 రూపాయలు, 1200, 1300 ఆ రేంజ్లో పడతాయి. ఇవన్నీ కూడా దీనికి తేడా ఏంటంటే ఇవి రాళ్ళు తొందరగా ఊడవు. మనం బంగారం గాజులు ఎట్లా చేయించుకొని మనం రాళ్ళ గాజులు చేయించుకుంటాం కదా, అట్లా ఊడకుండా ఉంటాయి. ఇవి ఏంటంటే కొద్దిగా నీళ్ళు పోయి, సబ్బు నీళ్ళు పోయి అట్లా పోయి తొందరగా ఉడుతూ ఉంటాయి అన్నమాట రాళ్ళు. ఇప్పుడు ఇప్పటిదాకా 1 గ్రామ్ నగలు చూసినాం కదా, అవి జర తెలిసిపోతాయి. ఇవైతే అచ్చం బంగారంలో ఎట్లయితే చేయించుకుంటామో అట్లాంటి డిజైన్లు ఉన్నాయి. మామిడి పిందెల నెక్లెసు, ఇది నాన్పట్టి, ఇది ఒక రాళ్ళ నెక్లెసు, ఇగో ఇది అడ్డికను చూసి ఎన్ని రోజులైందో చూడండి. ఇది అడ్డిక అంటారు. ఇది తెలంగాణలో ట్రెడిషనల్ జ్యువెలరీ అంటారు కదా. మన తెలంగాణ ట్రెడిషనల్ జ్యువెలరీ అడ్డిక అంటే గిది. అన్న ఇవి ఎట్లా పడతాయి ఈ నెక్లెస్లన్నీ? 1000 రూపాయలు, 1500, 1800, 2000 అట్లా పడతాయి అమ్మ. ఇవన్నీ కూడా కమ్మ బుట్టలతో వస్తాయి. ఇవి కొన్ని ఏమో 1200 ఉన్నాయి, కొన్ని 1500 ఉన్నాయి, 1000 రూపాయల్లో ఉన్నాయి.
ఆ. నువ్వేం కొనడానికి వచ్చినావు చెల్లె? నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను వచ్చిన ఏం పేరమ్మా? హిమబిందు. కాదురా, ఇప్పుడు మంచిగానే పెట్టుకున్నావు కదా, మళ్ళీ ఏం కొనడానికి వచ్చినావు? అంటే న్యూగా డిజైన్స్ వస్తూనే ఉంటాయి కదా, అట్లా తీసుకోవడానికి వచ్చి. ఇంట్లో కాదు, ఇట్లా ఇంట్లో పంచలోహాలు ఎందుకు తీసుకున్నావు? బంగారం కొనకపోయినావు మరా? నాకు పంచలోహాలు అంటేనే ఇష్టం బంగారం కన్నా. బంగారం ఎన్ని రోజులైంది కొని మా బిందు? 1 year అయిపోయింది. ఒక బుడ్డ దాన్ని సంటి దాన్ని తీసుకొని వచ్చిర్రు, ముద్దుగా ఉన్నది, అది వండుకున్నది ముద్దు. పండుకొని బిడ్డ అన్న ఏం కొనడానికి వచ్చిండ్రు? ఇక నా బిడ్డకు ఇట్లా ఏమంటారు బుట్టాలు ఎందుకే అన్న బిడ్డకు ముద్దుగా మన్మరాలు కూడా మనమరాలమ్మా. బంగారం కొనిపి బంగారం కొన్నామ్మా, తీసుకున్నా ఉన్నాయి డైలీ యూజ్ కోసం అని. డైలీ యూజ్ ట్రెండింగ్ అవుతున్నాయి కదా అనేసి ట్రెండింగ్ అవుతున్నాయి పంచలోహాలు అని కొనుక్కోనికి ఇగో సంటి దాన్ని వేసుకొని వచ్చింది. ఎన్ని నెలలు నీ బిడ్డకు? 4 నెలల సంటి దాన్ని వేసుకొని షాపింగ్కి వచ్చిన అమ్మ. ముద్దుగున్నది అమ్మ, పిల్ల మాత్రం మస్తు సోకున్నది, దిష్టి తలగలవు పోయినాక. అన్న ఎన్ని రోజులైంది బంగారం కొని? పెళ్ళి అప్పుడే కొన్నా. ఎన్ని రోజులు? పెళ్ళి ఎప్పుడు అయింది? సంవత్సరం అయిపోయింది. తర్వాత మళ్ళీ కొనలేదు అన్నయ్య బంగారం? కొనలే, అప్పుడు రేటు బాగా పెరిగిపోయింది కదమ్మా. ఇప్పుడు ఏమైనా కొనే ఆలోచన ఉన్నదా బంగారం? మరి రేటు తగ్గితే కొందాం. తగ్గుతుండొచ్చు అంటవా అన్న? తగ్గుతుందమ్మా. తగ్గుతుందంటే అన్న మంచి మాట చెప్పింది. నిజంగా బంగారం రేటు తగ్గితే ఇక మస్తు మంది కొనుక్కోనికి తయారున్నారు, కానీ రేట్ అయితే మస్తు ఏకదం ఉన్నది. చెల్లె ఏం కొన్నావురా? బ్రేస్లెట్ బంగారం కొనవా అమ్మరా? ఉంది ఆల్రెడీ, డైలీ వేర్ కోసం, చెల్లి కోసం అని. చెల్లెలకి బ్రేస్లెట్ కొనడానికి, ఈ చెల్లెలకి బ్రేస్లెట్ కొనడానికి వచ్చింది అమ్మ. బంగారం తిన్నాక మళ్ళీ డైలీ వేర్ ఎందుకమ్మ? బంగారం డైలీ వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, బట్ డైలీ తను వేసుకోలేదు. మేము ఎక్కువ బైక్ రైడింగ్ చేస్తుంటాం అనమాట, మళ్ళీ ఎక్కడైనా పడిపోతుంది అది ఇది అని చెప్పి. బంగారం ఎన్ని రోజులు అయింది కొని? 7-8 years అవుతుంది. 7-8 ఏళ్ళ కింద కొన్నారు, మళ్ళీ పొట్ల కొనలే, ఈ నడమ అసలు కొనలే. చిన్న ఐటమ్స్ తీసుకుంటున్నాం, బట్ పెద్ద ఐటమ్స్ తీసుకోలేదు అనమాట. పెద్ద ఐటమ్స్ ఏం తీసుకోలేదు. బ్రేస్లెట్ ఎంత అంటున్నారమ్మా? 1100 అన్నారు. 1100 చూసినావా? తీసుకున్నావా మరి? నచ్చిందా? అరే చిన్న అందంగా లేదమ్మా, నిజంగా బంగారంది కూడా ఇంత సోగ్గుండదు, కానీ పంచలోహాలది బ్రేస్లెట్ ఈ చెల్లెలకి చూడండి. ఏం పేర్రా బుజ్జినిది? భావన. కొలువు చేస్తున్నావా భావన? చేస్తుంది, జాబ్ చేస్తుంది భావన, కానీ ఎంత అందంగా ఉన్నది చూడండి, చేతి మీద బాగున్నది కదా. కూరలు సన్నగా సోకుగా, సన్నగా సోకుగా. ఇగో ఎంత సన్న బ్రేస్లెట్ కొనుక్కున్నదో భావన, 1100 అంట. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి ముద్దుగా సన్న బ్రేస్లెట్లు, అన్ని సన్నగానే ఉన్నాయి. ట్రెండింగ్ ఉన్నాయని. ఏం ట్రైనింగ్ అన్న? ట్రెండింగ్లో ఉందండి, పంచలోహం ట్రెండింగ్లు ఉన్నదా అని ఉంగరాలు కొనుక్కొని వచ్చారు అన్న. నీకా మీ ఆమెకా? నాకే. నీకు సెలెక్షన్ అమ్మ తీసుకొచ్చినవా? అమ్మని తీసుకొచ్చి ఏమేమి కొంటున్నారు? నేనేం కొనుక్కోవడానికి రాలేదు, మా అబ్బాయికే కొనిద్దామని వచ్చింది. అబ్బాయికి ఒక ఉంగరం కొనిపిద్దామని వచ్చింది. అమ్మ చూసిన ఉంగరం చూడండి, జమీందారు ఉంగరం తీసింది మంచిగా. నచ్చినాయి అమ్మ ఉంగరాలు? బాగున్నాయా? బాగున్నాయి. నీకేం కొనుక్కుంటావు మరి? నేను ఇప్పుడు ఏం కొనుక్కోను, మా అబ్బాయికి ఇప్పించి వెళ్ళిపోవాలి. అమ్మ బంగారంది కొనొద్దా మరి? ఒకటి బంగారం ఉన్నాయి చాలు, అదైతే ఒకటే వేసుకున్నాయి, ఇదైతే 4 రకాలు వేసుకోవచ్చు కదా. బంగారం అయితే ఒకటే వేసుకోవచ్చు, ఇవైతే 4 రకాలు వేసుకోవచ్చు అని ఆ యొక్క ముద్దుగా బంగారం ఉంగరం లెక్క ఉంటుందని తీసుకొని వచ్చిందట. ఇగో ఇట్లా ట్రెండింగ్ నడుస్తుంది అన్నారు కదా, పంచలోహాలు నియంగా ట్రెండింగ్ నడుస్తున్నది. బంగారం రేటు పెరిగినాక పంచలోహాల నగలది, తర్వాత కట్టు నగలది, 1 గ్రామ్ గోల్డ్ నగలది ట్రెండింగ్ నడుస్తున్నది. బాగుంది, 1000 రూపాయలు అంట, కానీ సోగ్గున్నది నల్లపూసలు. ఈ నడుమ పూరలు చిన్న నల్లపూసలు వేసుకుంటారు. వెనకటికి ఇంత పెద్ద నల్లపూసలు వేసుకుందాము, ఇప్పుడు చూడండి బుడ్డ నల్లపూసలు ముద్దుగున్నది. ఇది చాలా బాగున్నది.
ఇగో ఇది కూడా బాగున్నది. ఇవి ఎంతలు ఉన్నాయిరా ఇవన్నీ? 1700. సింగిల్ అయితే 700, డబుల్ అయితే 1000. పుస్తెల తాడులు, నల్ల పూసలు, నెక్లెస్లు, ఒక్కటని కాదు, ఉంగరాలు, కమ్మలు, ఆఖరికి పట్టగొలుసులతో సహా మొత్తము వెండి బంగారం కాకుండా పంచలోహాలల్లో వస్తున్నాయి. పంచలోహాలు ఇస్తున్నారు, పంచలోహాలల్లో అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ నడుమ భయపడుతున్నారు పబ్లిక్ కూడా. జల్ది బంగారం వేసుకున్నా భయమే, పుచ్చుకుని ఎవడన్నా గుంజుకపోయినా భయమే, ఎందుకు వచ్చిన లోల్లి వాకింగ్కి పోయినా భయమే అన్నట్టుగా ఉన్నదని ఎవరు వచ్చినా కానీ పుస్తెలతాడు 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 అంటారు. ఇగో ఈ నానుని గురుకునం పట్టినరా, నాను 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 అంటారు. చాలామందికి నాను అంటే తెలియదు. ఇది నాను పథకం అంటారు. ఇది మన తెలంగాణ నగ, తెలంగాణ ట్రెడిషనల్ జ్యువెలరీ అంటారు కదా, అది నాను పథకం. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఒక్కటేసుకున్న చాలు అన్నట్టు ఉంటుంది. ఇది 1200 ఉన్నది నాను పథకము. మామూలుగా నాను పథకం చేయించుకోవాలంటే 3.5 తులాలు కావాలి. మంచిగా గట్టిగా చేయించుకోవాలంటే 1200కే వస్తున్నాయి. తక్కువ ధరల అదే లెక్క కనబడతాయి కాబట్టి మంచిగా అవే తీసుకుందాము. మనము టెన్షన్ లేదు, పైకించి బంగారం కూడా కొనేటట్టు లేదన్న ఆలోచనతోటి పబ్లిక్ అంతా, చిన్న పబ్లిక్ కాదు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. అందరూ పుస్తలు తాడలే, అందరూ నల్ల పూసలే, అందరు గాజులే ఇట్లా కొనుక్కుంటున్నారు. మ్యాంగో హార్లు అంటారు కదా, రాళ్ళ మ్యాంగో హార్లు ఉంటుండే వెనకటికి. ఇగో ఇది రాళ్ళ మ్యాంగో హారము, ముద్దుగా 6000, 7000. ఇది 6000ల్లో ఉన్నది, 7000 ఉన్నది. రాళ్ళ మ్యాంగో హారము వేసుకుంటే ఇట్లుంటుంది, మంచిగా గట్టిగా ఉంటుంది. ఒక్క నాగ వేసుకుంటే చాలన్నట్టు ఉంటుంది అన్నాను కదా, అట్లున్నది. ఈ నెక్లెస్ కూడా చాలా బాగున్నది చూడండి, అది అన్న ఒకసారి. అదెంత ఉన్నదన్న? 3000. ఈ నెక్లెస్ 3000 ఉన్నది. కానీ ఏకదం బంగారం అంటే బంగారం అన్నట్టుగానే ఉన్నది. ఇది అసలు బంగారంది ఎంత చక్కగా కనబడుతుందో అంత చక్కగా ఇళ్ళ కట్టు కూడా అట్లనే ఉన్నది చూడండి. వేసుకొనికే అనుకూలంగా ఉంటుంది. ఇట్లా గట్టిగా నిలబడ్డట్టు కాకుండా మంచిగా కూర్చుంటుంది. ఇది మొత్తానికైతే కమ్మల బుట్టాలు, ఉంగరాలు, కాళ్ళ మెట్టెలు, పటగొలుసులు, నల్లపూసలు, నాంతాడ్లు, నెక్లెస్లు, హారాలు ఇవి ఒక్కటి కాదు, పంచలోహాలల్లో ఎన్నంటే అన్ని నగలు వచ్చేసినాయి. అంటే ఈ పొద్దురేపు బంగారం ధర అట్లా పెరగడం వల్ల ఇక మొత్తము పంచలోహాలల్లో, కట్టునగలల్లో ఇట్లా వచ్చేస్తున్నాయి. పబ్లిక్ కూడా భయపడుతున్నారు బంగారం వేసుకోనికే. ఇగో ఇటువంటి అన్నీ కొనుక్కుంటున్నారు. నేను కూడా మా పోర్లకు కొందామంటేనే వచ్చిన. ఎస్విఎల్ జ్యువెలర్స్ చైతన్యపురి ఉంది, మాది మూసపేట కూడా ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. ఆడ కూడా పెట్టుకున్నాం, ఇంకోటి మూసపేటలో ఉన్నది, చైతన్యపూర్లో ఉన్నది ఎస్విఎల్ జ్యువెలరీస్ అంట, అన్నోళ్ళ షాప్ పేరు. వచ్చి గిడ కొందామంటని వచ్చిన. ఇది ఈరోజు ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. అందరూ ఎల్లకి బుక్కెట్ తినుండి, పైలము, మీరు పైలము, మీ బంగారాలు పైలము, శనార్థులు.